ఈరోజు వీడియోలోకొచ్చి 'పుష్ప జ్యువెలర్స్' అనే ఎస్ఎంఈ ఐపీఓ అనమాట. ఎన్ఎస్‌సి కేటగిరీలో వస్తది. దీని గురించి అప్లై చేయాలా లేదా అన్న దాని గురించి క్లియర్‌గా చూద్దాం. ముందుగా ఈ ఐపీఓ గురించి చూసుకుంటే కంపెనీ గురించి డీటెయిల్‌గా చూద్దాం. అలాగే కంపెనీ యొక్క ఫైనాన్షియల్స్, కంపెనీని అసలు ఐపీఓలో ఎందుకు తీసుకొచ్చారో, అలాగే ఐపీఓ టైమ్ లైన్, అలాగే కాంపిటీటర్స్ ఎవరున్నారు, పాజిటివ్స్, నెగెటివ్ ఏంటి, దీనికి గ్రే మార్కెట్ ప్రీమియం ఎంత ఉంది, అలాగే ఓవరాల్‌గా ఐపీఓ అప్లై చేయాలో లేదో చూద్దాం. ముందుగా ఈ కంపెనీ గురించి చూసుకుంటే ఇది వచ్చి మనకి 2009లో స్టార్ట్ అయిందనమాట. పుష్ప జ్యువెలర్స్ లిమిటెడ్ అని చెప్పి. ఇది వచ్చి మనకి లైట్ వెయిట్ 22 క్యారెట్స్ డిజైన్‌లో చేస్తూ ఉంటారు. అలాగే ట్రెడిషనల్‌గాను మోడర్న్ గోల్డ్ జ్యువెలరీ కూడా తయారు చేస్తూ ఉంటుందన్నమాట. ఈ కంపెనీ వచ్చి మనకి అన్ని విధాలుగాను ఉంటుంది. నెక్లెసెస్, రింగ్స్, ఇయర్ రింగ్స్, బ్యాంగిల్స్, బ్రాస్లెట్, మంగళసూత్రాలు, కడాలు ఇవన్నీ తయారు చేస్తూ ఉంటుందన్నమాట. అలాగే ఈ కంపెనీ వచ్చి మనకి వేరియస్ ఎక్స్‌పోర్ట్స్, ఇంపోర్ట్స్ కూడా చేస్తూ ఉంటుంది. ఇండియాలో చూసుకుంటే మనకి హైదరాబాద్, బెంగుళూరు, చెన్నైలో ఉన్నాయన్నమాట బ్రాంచెస్, షోరూమ్స్ అనమాట. అలాగే దుబాయ్‌లోని, యునైటెడ్ స్టేట్స్, ఆస్ట్రేలియాలో కూడా ఈ కంపెనీ యొక్క బిజినెస్ ఉంటుందన్నమాట. అలాగే రెవెన్యూ పరంగా చూసుకుంటే మనకి ఇండియా ద్వారా 98% రెవెన్యూ వస్తే, అదర్ కంట్రీస్ నుంచి మనకి 2% వరకు రెవెన్యూ వస్తుంది. అలాగే మన ఆర్నమెంట్స్ ద్వారా కనుక మనం చూసుకుంటే ఏంటంటే నెక్లెస్ ద్వారా 71% రెవెన్యూ వస్తుందన్నమాట. అలాగే రింగ్స్ ద్వారా 0.02%, ఇయర్ రింగ్స్ ద్వారా 16 ఆల్మోస్ట్ 17% రెవెన్యూ వస్తుంది. మంగళసూత్రాల నుంచి 1.54% వస్తుందన్నమాట. అలాగే చైన్స్ ద్వారా 0.32%, అలాగే మిగిలిన ఆర్నమెంట్స్ ద్వారా 0.06% వరకు రెవెన్యూ వస్తుందన్నమాట ఈ కంపెనీకి. అలాగే ఈ కంపెనీ యొక్క ఫైనాన్షియల్స్ చూసుకుంటే మనకి అసెట్స్ ద్వారా చూసుకుంటే ఇయర్ ఆన్ ఇయర్లో ఇంప్రూవ్మెంట్ ఉందన్నమాట. 2023లో మనకి చూసుకుంటే 43 crores రెవెన్యూ వస్తే, 24లో వచ్చేటప్పటికి 51 crores, అలాగే 25లో చూసుకుంటే 91 crores అసెట్స్ ఉన్నాయన్నమాట. అలాగే రెవెన్యూ పరంగా కూడా ఇయర్ ఆన్ ఇయర్ బాగా ఇంప్రూవ్మెంట్ వచ్చింది. అలాగే ప్రాఫిట్ కూడా చూసుకుంటే మనకి ఇయర్ ఆన్ ఇయర్లో ఇంక్రిమెంట్ ఉందన్నమాట. అప్పు చూసుకుంటే ఏంటంటే 21.93 ఇప్పుడు అట్ ప్రెజెంట్ ఈ కంపెనీకి అప్పు ఉందన్నమాట. అలాగే ఈ కంపెనీ యొక్క ఆబ్జెక్టివ్ కానీ చూసుకుంటే అసలు ఈ కంపెనీ ఐపీఓని ఎందుకు తీసుకొచ్చారనుకుంటే, వర్కింగ్ క్యాపిటల్ ఎక్స్పెన్స్ గురించి ఏమో 45 crores యూజ్ చేస్తూ ఉంటుందన్నమాట. అలాగే ఫైనాన్షియల్ ఎస్టాబ్లిష్మెంట్ అనమాట, న్యూ షోరూమ్స్ ఓపెన్ చేయడానికి అని చెప్పి. అలాగే కొత్త షోరూమ్స్ ఓపెన్ చేయడానికి మనకి 1.90 lakhs యూజ్ చేస్తూ ఉంటారు. అలాగే ఇన్వెంటరీ పరంగా న్యూ షోరూమ్స్కి 4.46 crores వరకు ఉపయోగిస్తారనమాట. అలాగే జనరల్ కార్పొరేట్ పర్పస్ కింద ఐపీఓని తీసుకొచ్చారనమాట. అలాగే ఐపీఓ రిలేటెడ్ ఎక్స్పెన్సెస్ గురించి. అలాగే ఐపీఓ టైమ్ లైన్ గురించి మనం చూసుకుంటే ఓపెన్ డేట్ వచ్చి 30 జూన్ నుంచి 2 జూలై వరకు ఓపెన్ అయ్యి ఉంటుంది. అలాగే అలాట్మెంట్ డేట్ వచ్చి మనకి 3 జూలై అని తెలుస్తుంది అనమాట. లిస్టింగ్ డేట్ వచ్చి మనకి 7 జూలై అని లిస్ట్ అవుతుంది. ఇష్యూ ప్రైస్ చూసుకుంటే మనకి 143 నుంచి 147 పర్ షేర్ కింద ఉంటుంది అనమాట. ఒక లాట్లో 1000 షేర్స్ ఉంటాయి, ఎస్ఎంఈ ఐపీఓ కాబట్టి. అలాగే ఇష్యూ సైజ్ వచ్చి మనకి 98.65 crores అనమాట. అందులో ఫ్రెష్ ఇష్యూ వచ్చి 74 crores, ఆఫర్ ఫర్ సేల్ వచ్చి 19.71 crores అనమాట. అలాగే మనకి అలాట్మెంట్ వచ్చి మనకి కెమియో కార్పొరేట్ సర్వీసెస్ లిమిటెడ్ అన్న వెబ్సైట్లో మనకి అలాట్మెంట్ తెలుస్తుంది అనమాట, అలాట్ అయిందో లేదా అని అప్లై చేసిన వాళ్ళకి. ఫేస్ వాల్యూ చూసుకుంటే 10 rupees పర్ షేర్ అనమాట. అలాగే ఈ కంపెనీ యొక్క కాంపిటీటర్స్ కానీ మనం చూసుకుంటే ఏంటంటే స్కై గోల్డ్ జ్యువెలర్స్ అని చెప్పి, ఖజాన్సీ జ్యువెలర్స్ అని చెప్పి, వీళ్ళిద్దరు మనకి కంపెనీకి కాంపిటీటర్స్ కింద అనౌన్స్ చేస్తుంది అనమాట. ఈపీఎస్ చూసుకుంటే పుష్ప వచ్చి 9.20, అలాగే స్కై గోల్డ్ వచ్చి 9.04, ఖజాన్సీ వచ్చి 18 అనమాట. ఆర్ఓసీ పరంగా కూడా చూసుకుంటే బాగానే రిటర్న్స్ జనరేట్ చేసింది, ఆర్ఓఈ కూడా బాగానే జనరేట్ చేసింది అనమాట. మిగిలిన రెండింటితో పోల్చుకుంటే పీఈ కూడా 15.98 ఉంది. అప్పు కూడా చూసుకుంటే 0.38 ఉందన్నమాట మిగిలిన కంపెనీలతో. ఓవరాల్గా చూసుకుంటే వాల్యుయేషన్స్ బాగానే ఉన్నాయి. అలాగే కాంపిటీటర్స్తో పోల్చుకుంటే కూడా అన్నిటికంటే బాగానే ఉందన్నమాట. అలాగే ఐపీఓ ఒక పాజిటివ్, నెగిటివ్ చూసుకుంటే స్ట్రెంత్ ఏంటంటే స్ట్రాంగ్ మార్కెట్ ప్రెజెన్స్ ఉందన్నమాట. అలాగే ఇన్నోవేటివ్, యూనిక్ బ్రాండింగ్ అవి చేస్తూ ఉంటుంది. అలాగే ఎక్స్పీరియన్స్, లీడర్షిప్ అవి ఉండడం కంపెనీకి మంచి పాజిటివ్ అనమాట. ఇన్వెంటరీ కూడా బాగా ఎఫిషియన్సీగా మెయింటైన్ చేస్తూ ఉంటుంది ఈ కంపెనీ. వీక్నెస్ ఏంటంటే ఉన్న కస్టమర్స్ మీదే డిపెండ్ అవుతూ ఉంటుంది. ఫ్రెష్గా కస్టమర్స్ ఎవరు ఎక్కువ మంది అంత చూపించట్లేదు అనమాట. అలాగే ఆర్డర్ అన్సర్టెనిటీ కానీ ఏమైనా ఆర్డర్స్ వచ్చి మళ్ళీ కస్టమర్ విత్డ్రా చేసుకున్నా దానివల్ల కంపెనీ యొక్క ప్రాఫిట్ రెవెన్యూ మీద డిపెండ్ అయి ఉంటుంది అనమాట. అలాగే రా మెటీరియల్స్ కానీ రేట్ పెరుగుతూ ఉంటే ఈ కంపెనీకి దానివల్ల కూడా కొంచెం ప్రాఫిట్లో నెగిటివ్లో వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అలాగే ఇప్పుడు గ్రే మార్కెట్ పరంగా చూసుకుంటే ఏంటంటే పెద్దగా డిమాండ్ అంటూ లేదనమాట. నేను వీడియో రికార్డ్ చేసేటప్పటికి 29 జూన్కి. అలాగే ఫండ్ గురించి చూసుకుంటే మనకి ఓవరాల్గా
ప్రైస్ బ్యాండ్ వచ్చి 147 దగ్గర మనం అప్లై చేయాలి కాబట్టి లాట్ సైజ్ 1000 ఉంటాయి కాబట్టి రూ. 1,47,000 కావాల్సి వస్తుందన్నమాట. సో మనకి గ్రే మార్కెట్ ప్రీమియంలో పెద్దగా డిమాండ్ లేదు కాబట్టి 147 దగ్గర కానీ లిస్ట్ అయ్యే ఛాన్సెస్ అయినా ఉంటుంది ఫ్లాట్గా, లేదంటే నెగిటివ్లో లిస్ట్ అయ్యే ఛాన్సెస్ అయినా ఉంటుంది, లేదంటే ఫ్లాట్ 1 నుంచి 10% లోపల ప్రాఫిట్ కూడా ఇచ్చే ఛాన్సెస్ ఉంటుంది అనమాట. ఎందుకంటే ఎస్ఎంఈ ఐపీఓ కాబట్టి కొంచెం రిస్క్ మాత్రం ఉండే ఛాన్సెస్ ఉంటాయి అనమాట. ఓవరాల్గా ఈ ఐపీఓ ఏంటంటే కంపారిజన్గా పరంగా చూసుకుంటే కంపెనీ మంచి మెయిన్ బోర్డులో కూడా తీసుకొచ్చే ఛాన్సెస్ ఉన్నాయి, కానీ కంపెనీని ఎస్ఎంఈ కేటగిరీలో తీసుకొచ్చిందనమాట. కంపెనీ రెవెన్యూ పరంగాను అసెట్ పరంగా ప్రాఫిట్ కూడా ఇయర్ ఆన్ ఇయర్లో ఇంక్రిమెంట్ ఉంటుంది, మార్జిన్స్ కూడా బాగున్నాయి అనమాట. మెయిన్ కన్సర్న్ ఏంటంటే ఐపీఓ సైజ్ని ఇందులో కూడా ఎస్ఎంఈ కేటగిరీలో మళ్ళీ ఆఫర్ ఫర్ సేల్ తీసుకురావడం కొంచెం కన్సర్న్ ఉంది. అలాగే కొంచెం వాల్యుయేషన్స్ హైగా ఉన్నాయన్నమాట. ఇంకొంచెం రీజనబుల్గా తీసుకొచ్చుంటే ఎస్ఎంఈ ఐపీఓ కాబట్టి ఇంకా గ్రే మార్కెట్ ప్రీమియంలో కానీ బాగా కస్టమర్స్ ఇన్వెస్ట్ చేయడానికి చూడవచ్చు అనమాట. అలాగే పీజేఐ పుష్ప జ్యువెలర్స్ లిమిటెడ్ అనేది హోల్సేల్ బిజినెస్, గోల్డ్ చైన్స్ ఇవన్నీ ట్రేడ్ చేస్తూ ఉంటుంది కాబట్టి బిజినెస్ టు బిజినెస్ సెగ్మెంట్ మీద మెయిన్ బిజినెస్ ఉంటుంది ఈ కంపెనీకి. కరెంట్గా చూసుకుంటే మనకి 4 షోరూమ్స్ ఉన్నాయన్నమాట. ఇంకో షోరూమ్ వచ్చి మనకి విజయవాడలో ఓపెన్ చేసే ఉంటుందని అనౌన్స్ చేసిన కంపెనీ. సో ఓవరాల్గా చూసుకుంటే 3 స్టార్ రేటింగ్ అనమాట. రిస్క్ ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అప్లై చేస్తే మంచిది అనమాట. ఎందుకంటే ఎస్ఎంఈ ఐపీఓ కాబట్టి ఎవరి దగ్గర అయితే అమౌంట్ ఎక్కువగా ఉంటుందో వాళ్ళు ఇన్వెస్ట్ చేసుకుంటే బెస్ట్. ఎందుకంటే ఒక ప్లాట్లో ఒకేసారి అమ్మలేదు కాబట్టి ఫ్లాట్గా వచ్చిన ఫ్లాట్ లిస్టింగ్ వచ్చినా నెగిటివ్లో వచ్చినా స్మాల్ ఇన్వెస్టర్స్ కొంచెం ఎఫెక్ట్ పడే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి రిస్క్ ఇన్వెస్టర్స్ అయితేనే అప్లై చేస్తే మంచిది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.